ఫ్రీబీ పాలిటిక్స్ అని మీరు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్లీ యూఆర్ టెలింగ్ దట్ గివ్ మీ ఫ్రీబీ 60,000 మీరు ఫీజు అని మీరు చెప్తున్నారు. మీ ఐడియాలజీకి విరుద్ధంగా మీరు ఇప్పుడు చెప్తున్నారు నాకు అనిపిస్తుంది. నేను మీ పాలసీ చదివాను. యూఆర్ కాలింగ్ ఇట్ ఫ్రీబీ పాలిటిక్స్. అవి వద్దని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీరు అసలు గవర్నమెంట్ సిస్టమ్ని తీసేసి డైరెక్ట్గా వాళ్ళకి ఉన్నారు. మీరు ఏం చెప్తున్నారు, వేరే నెంబర్ దగ్గరికి వచ్చినందుకు ఇంకా మనం చదవలేదన్నారు. కానీ ఇక్కడ యూఆర్ సేయింగ్ దట్ 1,10,000 మనం ఖర్చు పెడుతున్నామని చెప్తారు. ఎట్లా చెప్తున్నారు? బహుశా శాలరీలు అని చెప్తున్నారు. మీరు ఆ శాలరీ మొత్తాన్ని విద్యార్థుల మీద ఎందుకు వేస్తారు? ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఉంది. ఈ శాలరీతో మళ్ళీ మార్కెట్లో సర్క్యులేట్ అయింది. ఇవన్నీ తీసేసి కేవలం విద్యార్థి మీద 1,10,000 పెడతారు. మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇంకొక ఆప్షన్, నేను పంపొచ్చు, నేను పంపకపోవచ్చు, ఇంకోటి పంపకపోవచ్చు. పోవాలనుకున్నట్టుకి ఆప్షన్ ఉండాలి కదా. మనంగా చూడాల్సింది, మన కొనంగా చూడాల్సింది. ఎవరికైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి స్తోమత లేదో, ప్రభుత్వ భూమి కావాలో వారికి ఆప్షన్ ఆ కొనంలో చూడాలి. కానీ గవర్నమెంట్ టీచర్లు పంపకపోనివ్వండి, వాళ్ళ ఇష్టం అది. కానీ ఎవరైతే పంపించాలనుకుంటారో వారి కోసం స్కూల్ ఉంచాల్సింది. సంతోషం ఉంచండి. నేను మొన్న మా గ్రామానికి వెళ్ళినప్పుడు నేను ప్రభుత్వ స్కూల్ మీద విమర్శలు చేస్తాను కాబట్టి ప్రభుత్వ స్కూల్ టీచర్లు కలుస్తా ఉన్నారు. నేను చెప్పే విధానాలు ఏదైతే 60,000 ఇవ్వాలని చెప్తున్నానో వాళ్ళు వ్యతిరేకం కాబట్టి నేను టీచర్లు రానివ్వండి, తల్లిదండ్రులు ఊళ్ళో ఉన్న ప్రభుత్వ స్కూల్కి పంపించే తల్లిదండ్రులు రమ్మనండి. నేను వాళ్ళకి చెప్తాను, మీకు 60,000 రూపాయల చెక్ ఇచ్చి ప్రభుత్వ స్కూల్ ఊళ్ళోనే ఉంది కదా, ప్రభుత్వ స్కూల్లో చదువుకో అదే చెక్ తోటి. కాబట్టి నేను నచ్చిన స్కూల్ చదువుకో. ఎంతమంది పోతారు ప్రభుత్వ స్కూల్కి? మీరు గ్యారంటీగా ముందు డబ్బులు వేసేయండి, ఎవరికో. కానీ వేస్తారని నమ్మకం ఎవరికి ప్రజలకు ఉండదు. ఒకసారి వేసి 2సారి ఆపేస్తారు. ఒక సంవత్సరం ఇంకో సమయం అవుతుంది. గవర్నమెంట్ మాట్లాడితే పాలసీ మారుతుంది. కాబట్టి వ్యవస్థ ఉండాలి కానీ పాలసీలు కాదు. వ్యవస్థ అంటే ఉపయోగపడుతుంది. మీరు ఫ్రీగా ముందే డబ్బులు వేసేయండి, ఎడ్యుకేషన్కి, హెల్త్ కంటికి వేసేయండి. ఇదిగో మీరు ఇంతమందిని మీకు ₹1,00,000 ఇస్తాం ఈ సంవత్సరం ఖర్చు ఏమనండి. ఇంకోటి మీరు అన్నది ఫ్రీబీస్ వద్దంటూ మళ్ళీ మీరు ఫ్రీబీ ఎందుకు ఇస్తున్నారు? గుడ్ క్వశ్చన్, రైట్? సో ఇవాళ మేము ఉచితాలకు వ్యతిరేకం కాబట్టి అన్ని ఉచితాలు ఎత్తేస్తే పెన్షన్లు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఇంకా బీద దేశం కాబట్టి రాత్రికి రాత్రి అన్ని మన సింగపూర్ మన సింగపూర్ అయిన రోజు కొంత తీయొచ్చు. కాబట్టి దెర్ ఇస్ ఏ రోడ్ దట్ వీ నీడ్ టు ట్రావెల్. ఇవాళ వచ్చేసి నేను ఇంత మనది ఇంత సార్. చైనాకి ఏమైంది సార్? చైనా మన 5 అయింది సార్. దేవుడి దయ వల్ల చైనా అనే దేశం వచ్చింది. సింగపూర్ మనది ఇంత అని పాలసీ మీకు గుర్తుందో లేదో నేను చాలా చదివాను. 3 I's మీకు గుర్తుంది సార్? వాట్ ఆర్ 3 I's మీరు చెప్పేది? ఐక్యూ మీరు మర్చిపోయారు. ఇన్వెస్ట్, ఇన్నోవేట్, ఇంప్రూవ్ మీరు చెప్పే ఫిలాసఫీ అది జరగాలంటే ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ పార్ట్నర్షిప్ లేకుండా ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ గనక ఉంటే మాత్రం దట్ గోస్ అగైన్స్ట్ యువర్ పాలసీస్.